ఇంకా కండవాలు మోసకాన్నే ఉండాలా యువకులందరూ కూడా, ఇంకా కార్ల వెనకాల తిరిగేకాడనే ఉండాలా యువకులందరూ కూడా, ఇంకా కూడా జేజేలు కొట్టుకుంటూనే ఉండాలా యువకులందరూ కూడా, ఇంకా మీ కాన్వాయ్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలా యువకులందరూ కూడా. వాళ్ళకు వద్దా పదవులు, వాళ్ళు చేద్దా రాజకీయాలు, వాళ్ళు కావద్దా ఎంపీపీలు, వాళ్ళు కావద్దా ఎంపీటీసీలు, వాళ్ళు కావద్దా సర్పంచులు, వాళ్ళు కావద్దా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు. దయచేసి చెప్తా ఉన్న యువతకు ప్రాధాన్యత ఇవ్వండి. రిజర్వేషన్ల ఆధారంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వండి. దయచేసి ఇంకా తిప్పుకోకండి, ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఎందుకు అంటే ఎందరో మహానుభావులు పెద్ద ఎత్తుకు ఎదుగుదామని ఆలోచనతో వచ్చిన వాళ్ళు కూడా మీ తొక్కీసలాటల రాజకీయం అని తొక్కీసలాటల వాళ్ళు చిక్కిరిబిక్కిరి అయిపోయారు, ఉక్కిరిబిక్కిరి అయిపోయారు, చెల్లా చెదరైపోయారు, జీవితాలు పోగొట్టుకున్నారు. సో అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా ఈసారి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు యువకులకు పెద్దపీట వేస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలల్లా అని చెప్పేసి అయితే నేను భావిస్తూ ఉన్నా. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం.